నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్ళగా భావించి పాలన సాగిస్తోందన్న మంత్రి కొల్లు రవీంద్ర. జగన్ కుట్రల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో మెగా రక్తదాన శిబిరం. రక్తదానం ప్రాణదానంతో సమానమన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. సూపర్ 6 హామీలు నెరవేర్చడంలో సీఎం, డిప్యూటీ సీఎం విఫలమయ్యారని వైసీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి విమర్శ. హామీలను అమలు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం. సూపర్ 6 లో మహిళల కోసం ఉద్దేశించిన 4 కీలక పథకాలను కూటమి ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించింది. వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూర్ ఫాతిమా విమర్శలు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిన జగన్ను మించిన వెన్నుపోటుదారుడు మరొకరు లేరని మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వెన్నుపోటుకు, గొడ్డలి వేటుకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని ఆయన వివరించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ 5 ఏళ్ల పాలనపై నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో గెలిచేందుకు అడ్డుగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక వాటన్నిటినీ తుంగలో తొక్కిన దుర్మార్గుడు జగన్ అని రవీంద్ర విమర్శించారు. గొడ్డలిపోటు, వెన్నుపోటు బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. హామీలన్నీ కూడా తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసి వెన్నుపోటు పొడిచాడు. బాబాయిని గొడ్డలు వేటేసి తల్లిని ఇంట్లోంచి గెంటేసి చెల్లి మీద మరి ఆస్తి కోసం అడిగిందని చెప్పి చెల్లిని వెన్నుపోటు పొడిచి బాబాయ్ కూతురు మీద మరి బాబాయ్ హత్యకారకులైనటువంటి నిందితుల్ని కాపాడుతూ ఆ నెపం చెల్లి మీద వేయాలని చెప్పిస్తున్నటువంటి ఒక వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల అరాచక పాలన, ప్రజలకు చేసినటువంటి మోసం, జగన్ లాంటి వెన్నుపోటుదారుడు ఈ రాష్ట్రంలో ఉండడానికి పనికిరాడని చెప్పి 2024 ఎన్నికల్లో ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు అవకాశం ఇచ్చి భారతదేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా 94% సీట్లు గెలిపించి ఇవాళ పూర్తి మ్యాండేట్ ఇచ్చారు. కేవలం 11 సీట్లకే జగన్మోహన్ రెడ్డిని పరిమితం చేశారు. ఇంకా అతనికి బుద్ధి రాక ఇవాళ ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్ళాలి. గత 5 సంవత్సరాల గాయాన్ని, విభజన సమయంలో పరిస్థితుల్ని ఆ రోజున ట్రాక్లో పెడితే 2019లో అధికారంలోకి వచ్చి దానికి 10 రెట్లు ఇబ్బందులు ఈ రాష్ట్రానికి కలిగించాడు జగన్మోహన్ రెడ్డి. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్ నందు ఆర్ఆర్ ఫ్రెండ్స్ సేవా సమితి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి విచ్చేసి అన్ని దానాల్లో కల్లా రక్తదానం చాలా విలువైనదని, రక్తదానం ప్రాణదానంతో సమానమని, అత్యవసర ఆపరేషన్లో పేషెంట్లకు రక్తదానం అందించకపోతే ప్రాణాంతకం అవుతుందని అన్నారు. ముఖ్యంగా తలసేమియా వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల రక్తం అవసరమవుతుందని, అటువంటి వారికి రక్తం అందిస్తున్న రక్తదాతల సేవలు అభినందనీయమని, ఇటువంటి మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. ప్రపంచ రక్తదాత దినోత్సవం ఎక్కడైతే మనం ఈ బ్లడ్ డొనేషన్ చేస్తామో వాళ్ళు ప్రోత్సహించాలి. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే భరత్చంద్ర గారు కూడా స్ఫూర్తినిచ్చేటువంటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందదాయకం. మరి వాళ్ళ సమాజంలో పిల్లలకు ఎటువంటి నేర్పాలి, రక్తం అందించకపోతే ప్రాణాంతకం సరైన టైంలో. ఓకే,
మనం ఈరోజు ఇక్కడ ఈ బ్లడ్ డొనేషన్ బాగుందండి. ఇది రెస్పాన్సిబిలిటీ అనుకుంటాను అందరికీ. ఇక్కడ బ్లడ్ డొనేట్ చేస్తే అందరికీ చాలా అవసరం. ఇంకా మనకి కూడా పోయేదేముందు కాబట్టి రెస్పాన్సిబిలిటీ డెఫినెట్గా ఎవ్రీ 6 months or 1 year డెఫినెట్గా డొనేట్ చేయాలి. కానీ ఒక మీరు మంచి యువకులు మీకు కొనుక్కో అది కావడం బాబు ఒకసారి చెప్పట్లు మన మురళీకృష్ణ గారు కూడా మీ సంస్థలో మీ అందరిగా ఉంటారన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా అధికారులు బొకేలే వాడేసాం. గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు అభినందనీయం. మరియు మిగతా యువత అందరికీ పెద్దలకి అందరికీ కూడా ఆదర్శనీయం. సమాజం పట్ల ఒక బాధ్యతతోటి ఒక మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటూ అందులో ఈరోజు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం పెట్టడం చాలా గొప్ప విషయం. చాలాసార్లు అనేక సార్లు అసోసియేషన్ వీరు మిత్ర బృందం అంతా కూడా బ్లడ్ డొనేట్ చేశారు. ఎంతో మంది బ్లడ్ డొనేషన్ అంటే ఒక జీవితాన్ని అందివ్వడమే. మనకి ఏదైనా డబ్బు పెట్టుకోవచ్చు కానీ మంచి కూడా కొనుక్కోవచ్చు కానీ బ్లడ్ మాత్రం దొరకదు. ఎంతోమంది రిస్కీ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి. వారికి యాక్సిడెంట్స్ అయినప్పుడు, తలసేమియా పేషెంట్స్కి, క్యాన్సర్ పేషెంట్స్కి, పెద్ద ఆపరేషన్స్ జరిగినప్పుడు అందరికీ కూడా బ్లడ్ అనేది చాలా అత్యవసరమైన ఇది. మన దగ్గర రెడ్ క్రాస్ నుంచి కూడా చాలా చక్కగా సేవలు అందిస్తారు. తర్వాత ఆర్ఆర్ ఫ్రెండ్స్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్. సో వీరు చేస్తున్న సేవలు చాలా అభినందనీయం. వారిని నేను అంటే ఈరోజు సండే అయినప్పటికీ కావాలని వారు పిలిచినప్పుడు ప్రత్యేకంగా వచ్చింది ఏంటంటే ఈ యూత్ చేసే మంచి కార్యక్రమాలు ప్రజలందరికీ తెలియాలి. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా మన ఆర్ఆర్ ఫ్రెండ్స్ సంస్థ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముందు కలెక్టర్ గారిని పిలవడం జరిగింది. అదేవిధంగా మాకు కూడా ఇన్వైట్ చేశారు. ఇందులో మేము భాగస్వాములు అవ్వడం మాకు ఇష్టం. చాలా మంచి కార్యక్రమం. వీళ్ళందరూ ఈ ఆర్ఆర్ ఫ్రెండ్స్ సేవా సమితికి ఎప్పుడు మా తోడ్పాటు ఉంటుంది. ఏంటంటే ఆర్ఆర్ ఫ్రెండ్స్ సేవా సమితిలో నా పేరు రాసుకోండి. మేము కూడా అందరూ ఇన్వాల్వ్ అవుతాం. ఏ సహాయ సహకారాలైనా మేము పూర్తిగా అందిస్తాం. ఇది చాలా మంచి కార్యక్రమం. రక్తదానం మహాదానం. అది మనం రక్తదానం చేయగలగాలంటే మనకు ఆరోగ్యం ఉండాలి. ఆ ఆరోగ్యం భగవంతుని మీ అందరికీ ప్రసాదించాలి. ఈ రక్తదానం చేస్తూ ఎంతో మందికి మేము ప్రాణదానం ఇవ్వడం అనేది చాలా సంతోషకరం, చాలా అదృష్టం. ఇదే విధంగా కొనసాగాలి. ఈ ఆర్ఆర్ సేవా సమితి కూడా ఇలాంటి కార్యక్రమం జరిపి మా ప్రజలకు అండగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశాన్ని మాకు ఇన్వైట్ చేసి మాకు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం మా అదృష్టం భావిస్తున్నాం. ఇప్పుడు కూడా మీరు ఏ పోలీస్ తరఫున మా తరఫున ఏ సహాయ సహకారాలను మేము ఎప్పుడూ రెడీగా ఉంటాం. థ్యాంక్ యూ. ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఆనంద భవన్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ మెగా క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ గౌరవ చంద్రబాబు నారాయణ గారు వచ్చి ఈ క్యాంప్ని ప్రారంభించడం జరిగింది. మళ్ళీ అందులో వారి అబ్బాయి మరి భరత్ చంద్ర ఆయన కూడా మరి ఇన్స్పిరేషన్గా ఈ బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి సీఎం మురళీకృష్ణ గారికి, అలాగే పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మోజేష్ గారికి, మరి ముఖ్యంగా ప్రధానంగా దాతలుగా అనేక మంది యువకులు వచ్చి స్వచ్ఛందంగా ఈ బ్లడ్ డొనేషన్ అనేది జరిగింది. మరి ప్రతి నెల కూడా తలసేమియా వ్యాధిగ్రస్తులకు బ్లడ్ డొనేషన్ అనేది అవసరం. రక్తం అందించకపోతే ప్రాణాంతం. అలాగే గర్భిణీలకు, యాక్సిడెంట్ పేషెంట్లకు అందరికీ కూడా అత్యవసరంలో రక్తం అందించలేనట్లయితే వారు ప్రాణపోయే పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ఈ రక్తదానం మీద అవగాహన పెంపొందించుకుని బ్లడ్ డొనేట్ చేయాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఆర్ఆర్ సేవా సమితి వారిని అభినందిస్తూ ఇచ్చేసిన ముఖ్య అతిథులందరూ కూడా ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ వర్దు కళ్యాణి తీవ్ర విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ సూపర్ 6 హామీలను పూర్తిగా అమలు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 2 ఏళ్లు గడిచినా అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారని ఆమె ఆరోపించారు. ముఖ్యంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని సక్రమంగా అమలు చేయకపోవడం ద్వారా
చంద్రబాబు 2 కోట్ల మంది మహిళలను మోసం చేశారని విమర్శించారు. తిరుపతిలో ఇటీవల నిర్వహించిన సభలో విజయోత్సవ సభగా కాకుండా వెన్నుపోటు సభగా పిలవాలని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో 18 ఏళ్లు నిండి 60 సంవత్సరాలు లోపలున్న మహిళకు నెలకి 1500 చొప్పున అంటే ఏడాదికి 18,000 రూపాయల చొప్పున ఇస్తానని హామీ ఇచ్చి ఇంటింటికి వెళ్ళి బాండ్స్ పంచి మేనిఫెస్టోలో కూడా చెప్పి ఈరోజు 2వ ఏడాది విజయోత్సవ సభ అని పెట్టుకొని అందులో ఏ విధంగా మాట్లాడారో ఆ ఆడబిడ్డ నిధికి ఏ విధంగా తూట్లు పొడిచారో మనందరము చూసాం. ఈ విధంగా 2 కోట్ల మంది మహిళలకి ఎన్నికల సమయంలో 1,80,00,000 మంది మహిళలు దీనికి అర్హులు ఉన్నారు. ఈ 2 ఏళ్లలో ఇంకో 20 లక్షల మంది మొత్తం కలిపి 2 కోట్ల మంది మహిళలకి వెన్నుపోటు పొడిచారు. అంత దారుణంగా మోసం చేయడం నిజంగా చాలా దారుణం. అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ ఆడబిడ్డ నిధి అనేది రాజమండ్రి సభలో ఎన్టీ రామారావు గారి విగ్రహానికి దండ వేసి తర్వాత హామీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు చెప్పారు ధరలు పెరిగిపోయాయి, ఆడబిడ్డలు వాళ్ళ ఇంటి గడపడం చాలా కష్టమైపోతూ ఉంది, వాళ్ళకి ఆర్థిక భరోసా కోసం ఈ 19 ఏళ్ళ నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకి ఈ పథకాన్ని నేను ఇస్తాను అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. జగనన్న ఆ రోజు చేయూత అనే పథకం ద్వారా 45 ఏళ్ళు నిండిన మహిళలకు టెన్షన్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తే 18 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల లోపల ఉన్న మహిళలందరూ కూడా ఇస్తాము అని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు తీసుకుంటే ఆ పథకానికి తూట్లు పొడిచిన పరిస్థితి మనం చూసాం. ఎన్నికల టైంలో వీళ్ళు మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది ఆడబిడ్డ నిధి వేరు, P4 పథకం అనేది వేరు అని చెప్పేసి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.